హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు చెప్పాల్సిన టాపిక్ వచ్చేసి ఈరోజు జగన్ అన్న అని అంటారు కదా మన వాళ్ళు. సో ఆ జగన్ గారి బర్త్డే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, అండ్ సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అండ్ గ్రాండ్ సన్ ఆఫ్ వైఎస్ రాజారెడ్డి గారు, అండ్ బ్రదర్ ఆఫ్ వైఎస్ షర్మిల గారు, అండ్ హస్బెండ్ ఆఫ్ వైఎస్ భారతి గారు, భారతి గ్రూప్ సిమెంట్ అధినేత. అండ్ ఇప్పుడు ఈయన సాక్షి పేపర్కి కూడా అధినేతగా ఉన్నారనమాట. ఆయన సాక్షి టీవీకి కూడా ప్రజెంట్ మన స్టేట్కి సీఎం. సో ఈయన సీఎం అయిన తర్వాత చేసిందేమీ లేదు, బట్ మన స్టేట్కి అయితే ప్రజెంట్ సీఎం. సో మనం సీఎం కాబట్టి అభినందించాల్సిందే. 4 years ఏం చెప్పినా పాపంలో ఉన్నాడు. ఇంకో 1 year సీఎం అనమాట ఆయన. తర్వాత చూద్దాం. నేను ఎవరిని ఎగతాళి చేయటం లేదు, ఎగతాళి చేసినట్టుంటే క్షమించండి. మామూలు ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్తానంటే, నాకు జగన్ గారు ఏమి వ్యతిరేకం కాదు, నేను జగన్ గారికి ఏమి వ్యతిరేకం కాదు. నాకు అందరూ ఒకటే. జగన్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇలా అందరు పార్టీ లీడర్స్ కావచ్చు, నాకు ఒకటే. సో నాకు ఎవరు వ్యతిరేకం కాదు. నేను స్టేట్లో ఏం చేయలేదని చెప్పా కానీ నాకు ఆయన ఏదో చెడు చేశారని చెప్పలేదు. సో ఇది గమనించగలుగుతాను అనమాట. ఇది మ్యాటర్. అండ్ ఆయన ఈరోజు 53rd బర్త్డే అనుకుంటా. 1972 ఆయన బర్త్డే ఇయర్, December 21, 53rd బర్త్డే. సో 53rd కూడా కాదు, 52 నుండి 53rd బర్త్డే 1972 అంటే అంతే. సో ఆయన ఇంకా నుండి నూరేళ్ళు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఎంత క్రూడ్ అయినా సరే మన స్టేట్ సీఎం గౌరవించాలి కదా. సో ఆయన రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయింది. రాజకీయాల్లో రావాల్సిందంటే కావాల్సిన రౌడీజం. సో మన స్టేట్ పాలిటిక్స్, మన కంట్రీ పాలిటిక్స్ అంతా ఆయన అనుకోవడానికి ఏం లేదు. సో ఇక్కడ నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి స్థానం లేదనమాట. రౌడీలకి, రౌడీ షీటర్లకి, గూండాలకి, వీళ్ళకి మాత్రమే స్థానం. సో కాన్స్టిట్యూషన్లో రాసింది వేరు, కానీ ఇక్కడ జరుగుతుంది వేరు. పాప అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ఏదో బాగా జరుగుతుందని రాశారు, కానీ ఇక్కడ వేరే ఏదో జరుగుతుంది. సో అది పక్కన పెట్టండి. మళ్ళీ ఏమన్నంటే నా మీదకి వస్తారు ఇంత ముందు వచ్చినట్టు. సో ఇదంతా మనకు అవసరం లేదు. ఇదంతా కాన్ఫిడెన్షియల్ విషయము, వాళ్ళ పర్సనల్ విషయం. సో మనం రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాం. ఆయన ఇంట్రెస్ట్ కానీ దూరంగా ఉంటాం అన్న మ్యాటర్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే జగన్ గారు బర్త్డే. జగన్ గారు ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు జిల్లా ఉంది కదా, అల్లూరు జిల్లా, అక్కడ సభ పెట్టబోతున్నారు. గ్రాండ్ సభ. నిన్న ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళారు. సో విజయనగరంలో సభ అయిపోయిన తర్వాత ఈరోజు అల్లూరి సీతారామరాజు దాంట్లో సభ పెట్టబోతున్నారు. సో అదనమాట మ్యాటర్. జగన్ ఫ్యాన్స్ ఉంటే లైక్ వేసుకున్నామా. అండ్ జగన్ గారు నెక్స్ట్ ఎలక్షన్స్ గెలుస్తారు లేదు కూడా కామెంటేషన్లో చెప్పగలరు. నేనైతే 50-50 ఛాన్సెస్ అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.